అయితే ఇన్ని రోజులు ఆ రిషి మ్యాగీ విషయంలో అత్తయ్య విషయంలో ఆరాలు తీసిన దానిపైన నేను అనుమానపడాల్సిన పని లేదు. తను ఓన్లీ పద్దుతో ట్యూన్ అవడానికి అలా చేసినట్టున్నాడు. వినయ్, 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 నేను రెడీ అమ్మా. నువ్వు ఒక్కడివే రెడీ అయిపోతే సరిపోతుందంట్రా? నీ పక్కన కూర్చునే ఆవిడ కూడా రెడీ అవ్వాలి కదా. ఓ పక్కన టైం అయిపోతా ఉండాది. ఇంకా ఏం చేస్తా ఉంది ఆవిడ? విద్య కూడా రెడీ అయిపోయిందమ్మా. విద్య, పెళ్లి కూతురు అలంకరణలో అచ్చం చందమామలా ఉన్నావురా. అఖిల, ఇదంతా నీ చలవే. అయ్యో, అంత సల్లంగా నేనేం చేసుండాను? నా కూతురు పెళ్లిని చూడలేకపోయాననే వెలితుండేది నాకు. ఇవాళ నీ వల్ల నా బిడ్డని పెళ్లి కూతురుగా చూస్తున్నాను. తన పెళ్లిని కన్నుల పండుగగా చూడబోతున్నాను. ఇదంతా నీ వల్లే కదా అఖిల. ఒరేయ్ మాయా, ఒక చేప జాలరి గేలానికి పెట్టి నెరని నోటికి అందుకోబోతూ, ఆహా ఈ జాలరి ఎంత గొప్పోడ్రా, నా కోసం ఫుడ్ పెట్టాడు అనుకుందట. తర్వాత ఇదాడికి ఫుడ్ అవుతుంది అని తెలియక. అంటే మాయా, ఇక్కడ గాలానికి చిక్కే చేప ఆ వెంకి గాడి మమ్మీ, గాలం జాలరి మ్యాగీ మమ్మీ, అంతే కదా? అంతేరా. ఆ. అవును, నా కొడుకు నీ కూతురి మెళ్ళో తాళి కడితేనే కదా నువ్వు నీ కూతురి పెళ్లి చూడ్డానికి. అఖిల, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న విషయమే మాట్లాడుతుండాను నాయనా. అత్తా, హా, సరిపోయినది. నేనేమైనా మాట్లాడడం ఆలస్యం. అఖిల అని మా నాయన, అత్త అని నువ్వు బావుండారు ఇద్దరు. అరవడము అలవాటైపోయినది మీకు. కానీ నిన్ననగా ఆర్డర్ ఇచ్చిన తాళిబొట్టు ఇంటికి వచ్చుండాదా లేదా అని తెలుసుకోవడం మాత్రం తెలీదు. తాలిబొట్టు ఇంటికి తీసుకొచ్చిస్తామని చెప్పారుగా, ఏం పద్దు? ఎవరూ రాలేదు బావా. రాలేదా? వెంకీ, ఒకసారి ఫోన్ చెయ్యి. ఇంక ఈ పెళ్లి డమాలు, ఆ వెంకీగాడు డిమాలు.
ఏమైంది నాన్నా? ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోందమ్మా. సరిపోయింది. పెళ్లి కూతుర్ని చూసుకొని మురిసిపోవడం కాదబ్బీ, పెళ్లికి అవసరమైన తాళిబొట్టు వచ్చుండాదా లేదా అని కూడా చూసుకోవాలా. మీకంటే తెలీదు. ఏం వదినా, మీరేం చేస్తా ఉండారు? అబ్బే, ఏవి పద్ధతిగా లేదసలు. అయ్యో, ఉన్నట్టుండి నా కుడి కన్ను అదురుతుందేంటి? ఇప్పుడే కీడు జరగబోతుందో ఏంటో. కంగారు పడకత్తయ్య, ఫోన్ కలవకపోతే ఏంటి, నేనున్నాను కదా. కరెక్ట్గా రాముల వారి కళ్యాణం అయ్యేలోపు ఆ తాళి నేను తీసుకొచ్చి ఇస్తాను. అన్నయ్య, వద్దన్నయ్య. అయ్యో, తాళి తీసుకురావడానికి వెళ్తుంటే వద్దంటున్నావేంటి విద్య? పెళ్ళొద్దా? అది కాదు వదిన. తాళి కట్టకపోతే ఏంటి? వినయ్ చేత్తో నా మెళ్ళలో పసుపు కొమ్ము కట్టినా పెళ్ళైపోయినట్టే కదా. చీ చి 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 చీ. ఏంది, చీప్గా పసుపు కొమ్ముతో పెళ్లి జరిపించాలా? అట్టా చేస్తే నీకు పెళ్ళైపోతాది సరే. ఆ తర్వాత కాబోయే ఎమ్మెల్యే అఖిలాండేశ్వరి ఇంట్లో బంగారు తాళిబొట్టుతో కాకుండా పసుపు కొమ్ముతో పెళ్లి కానిచ్చేసినారంట అని ఊరంతా కోడైకొస్తాది. ఆ తర్వాత నా పరువు కూడా పోతాది. అది తెలుస్తుండదా మీకో? విద్య, ఏమైందమ్మా నీకు? ఎందుకంత కంగారు పడుతున్నావు? నేను త్వరగా వెళ్ళి తీసుకొచ్చేస్తాను కదా. అన్నయ్య, ఎందుకో నా కుడి కన్ను అదురుతుంది. నువ్వేమో బయటికెళ్తున్నావు. ఏ కీడు జరుగుతుందో ఏంటో. అదే పసుపు కొమ్ముతో అయితే నీ సమక్షంలో ఆనందంగా నా పెళ్లి జరిగినట్టే కదా. నువ్వు వెళ్ళొద్దన్నయ్య, ప్లీజ్.